ఈరోజు మనం గుత్తి వంకాయ చేసుకుందాము. ఎలా చేసుకుందామో చూపిస్తాను. వంకాయలు చూసారు కదా మీరు, ఉల్లిపాయలు, పల్లీలు పేస్ట్ చేసుకుని, ధనియాల పొడి అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. నేను ఆయిల్ వేసిన కడాయిలో. చూడండి, ఫస్ట్ మనం వంకాయలు వేపుకోవాలి. కొంచెం స్లిమ్లో పెట్టుకొని వాటిని వంకాయలు 4 భాగాలుగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని మనం మసాలా, ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు అవన్నీ కలిపి పేస్ట్ చేసిన నేను. ఆ పేస్ట్ దాంట్లో వేసేస్తా. ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే మనము పేస్ట్ కొంచెం సేపట్లో ఫ్రై అయిపోతుంది. కొంతసేపు మూత పెట్టుకుందాము, మగ్గించుకుందాము. మగ్గిపోయినాయి, అవి తీసేసుకుంటున్నాం. వంకాయలు మంచి టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీ, గుత్తి వంకాయ. కానీ స్టఫింగ్ చేసి చేస్తారు కదా కొంతమంది, మనం ఇట్లా చేసుకున్నాము, తొందరగా అయిపోతుంది, ఈజీగా. ఇట్లా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే సన్నగా కట్ చేసుకొని బాగా మగ్గించుకుంటే ఉల్లిపాయలు మంచి గ్రేవీలాగా కూడా వస్తుంది. ఎర్రగా మంచిగా ఫ్రై అవ్వాలి అవి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. స్టఫింగ్ చేసి నేను కూడా చేస్తాను, కానీ స్టఫింగ్ అంతా బయటకు వచ్చి మనకి ఎట్లాగో వంకాయ మనకు స్టఫింగ్ ఎట్లాగో బయటకు వస్తుంది కదా, అట్లానే నేను ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకొని తొందరగా అవుతుంది అన్నట్టు చేస్తాను. ఇట్లా ఈజీగా తొందరగా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం పట్టదు. స్టఫింగ్ అంటే ఇంకా అది ఒక్కొక్క దానికి స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి, మళ్ళీ ఫ్రై అయ్యేదాకా చూడాలి. ఉప్పు వేసుకుందాం కొంచెం మంచిగా ఫ్రై అవ్వడానికి. ఎర్రగా అయిపోయినాయి కదా ఆల్మోస్ట్ అవి. ఉల్లిపాయలు వేగిపోయినాయి మనకి, ఇంకొంచెం వేగాలి. ఎందుకంటే దానివల్ల గ్రేవీ వస్తుంది, బాగా వేగితే మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట మనకి. బాగా కలుపుకుంటే ఎంచుకోవాలి అడుగంటకుండా. పసుపు కొంచెం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కారము, సో మీకు తగినంత కారం వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటారు. పులుపు వేస్తాం కదా మనము, చింతపండు పులుసు కూడా వేస్తాం ఇందులో. ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసాను నేను. కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు మంచిగా కలిపి కొంచెం మరగనివ్వాలి. అది పులుసు కొంచెం మరిగితే మంచిగా ఉంటుంది, మనకి ఉడకాలి పులుసు. ఉల్లిపాయలు అవన్నీ మంచిగా పట్టి మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. కొన్ని నీళ్ళు వేసుకుందాం.
అది పేస్ట్, పల్లీలు నువ్వులు కలిపి చేసుకున్న పేస్ట్. పల్లీలు వేపుకున్నానండి, నువ్వులు పల్లీలు వేపుకొని పేస్ట్ చేసుకున్నాను నేను. దాంట్లో వేసేసుకున్నాం కదా, అది కొంచెం ఉడకాలి. ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం. వంకాయలు దాంట్లో వేసేసుకున్నాం అనుకో, మనము ఇట్లా సపరేట్గా వేపుకున్నట్టు ఏమి ఉండదు, మన స్టఫింగ్ చేసినట్టే ఉంటాయి. అదే టేస్ట్ వస్తుంది మనకి. కానీ ఈజీగా తొందరగా అయిపోతుంది. మనము మామూలుగా జాబులు వెళ్ళే వాళ్ళకి అంత టైం ఉండదు కదా, బయటికి వెళ్ళే వాళ్ళకు. ఇట్లా చేయాలంటే తొందరగా చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి అన్నీ కలుపుకొని ఉడకాలి. అది మంచిగా వంకాయకి పట్టాలి కదా పులుపు అనేది. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము. పులుసు అనేది మనకు మంచిగా ఉడికితేనే మన టేస్ట్ వస్తుంది. కొంచెం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత చూడండి, మన గుత్తి వంకాయ రెడీ. ఉడికిపోయింది, గ్రేవీ కూడా దగ్గర పడింది. మనము మామూలు వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్న ఏ దానికైనా బాగానే ఉంటుందండి, దేనితోనైనా తినొచ్చు. జీలకర్ర పొడి, జీలకర్ర వేసిన పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసిన నేను. లాస్ట్కి వేసిన జీలకర్ర పొడి. దగ్గరకు వచ్చేసింది, మొత్తం రెడీ అయిపోయినట్టే. తీసేసుకుందాం. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.